దోషము మేము పవర్లో నుంచి పోయినామనో లేకపోతే ఆదాయాలు లేవనో కోపం ఉండొచ్చు. కానీ ఈ రకంగా మాటలు మరే ఊరుకుంటారు చూడు, నువ్వు ఏమనుకుంటున్నావో కానీ తప్పిది ప్రజలు గమనిస్తున్నారు. నేను ఒకటే జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నాను, ముందు వాడిని సస్పెండ్ చేయండి. మీ పార్టీ మునిగిపోతుంది చెప్తున్నాను. నేను అనుభవంలో చెప్తున్నా. వాడు రావణబాబు లేకుంటే దుశ్శాసన బాబు ఆ ఉండావడుకున్న పార్టీ నుంచి సస్పెండ్ చేయండి. మీరు లేదు మీరు దానికి సమర్థిస్తున్నారు అంటే ఉండని వాడు పార్టీలో, అప్పుడు మీరే అన్నట్టుగా సర్టిఫికేట్ వస్తుంది. ముందు వాడిని సస్పెండ్ చేయండి పార్టీలో. మీ పార్టీ గురించి నేను చెప్పకూడదు, కానీ వాడిని సస్పెండ్ చేసి మీ మర్యాద నిలబెట్టుకోండి. మీరు మీ పార్టీ నుంచి తొలగించండి వాడిని. అంతేగాని ఈ రకంగా మాట్లాడినటువంటి వాడిని ప్రజలు కూడా తిరగబడతారు, వాడు దొరికించుకొని నాలుకే ఖచ్చితంగా కోస్తారని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. వాడు దుశ్శాసన బాబు గారిని మెదవ ఒక లాయర్ అయి ఉండి ఆ రకంగా నా భాష అంత ఫిల్తీ లాంగ్వేజా. ఈ మధ్యకాలంలో బాగా చదువుకున్నారు ఇళ్ళల్లో, అందరి ఇళ్ళల్లో ఇలాంటి మాటలు మాట్లాడరు ఎవరు కూడా. ఎవరైనా మాట్లాడేది కూడా అరుదు. ఎవరో కళ్ళు దాగినోడో లేకపోతే నాటుసారాయి దాగిన ముండాగొడుకు కైపెక్కి ఏమన్నా మాట్లాడతాడేమో. కానీ మరి వీడు ఏమి దాగినాడో, ఏమన్నా మందు కళ్ళు దాగినాడా లేకపోతే ఏమన్నా మరి ఈ వీళ్ళు సరాయి తయారు చేస్తుంటారు, ఆ సరాయి తాగా కైపు ఎక్కువయ్యా లేకుంటే ఏమన్నా డ్రగ్ అడిక్టా, మాకైతే అనుమానం వస్తూ ఉంది ఈ దుశ్శాసన బాబుది. నీ కథ నీ నాలుక మాత్రం కోస్తారు చూడండి ఎవడో వాడు. తెలుగుదేశం పార్టీలో చాలా గట్టిగా ఉండారు. నేను జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నా, నీకు అదృష్టం ఉండి ఒకసారి ముఖ్యమంత్రి అయినావు, నువ్వు చేసిన తప్పులకు పడిపోయినావు. పార్టీ నిలబడాలంటే ఇటోళ్ళని ప్రోత్సహించొద్దు. నువ్వు వాడిని ముందు సస్పెండ్ చేయండి మీ పార్టీ నుంచి, అప్పుడే మీ మర్యాదలు నిలబెట్టుకునేది.